హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు అల్లు అర్జున్ గారు చేసిన మంచి పనులేంటి, చెడ్డ పనులేంటి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇతను ఏప్రిల్ 8, 1982లో మద్రాసులో అయితే జన్మించడం జరిగింది. ఇతని యొక్క ముద్దు పేరు బన్నీ. అల్లు అర్జున్ వీరి నాన్నగారి పేరు అల్లు అరవింద్, అమ్మగారి పేరు నిర్మల. మరియు ఇతను ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారి మనవడు. అల్లు అర్జున్ ఇప్పటి నుంచే కాదు, చిన్నప్పటి నుంచి ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఇప్పటి వరకి చాలామందికి 'గంగోత్రి' 2003 నుంచే తెలుసు. కానీ దానికి ముందుగా అతను బాల నటుడుగా చాలామందికి తెలియదు. నియర్లీ 3 సినిమాలలో అయితే యాక్టింగ్ చేయడం జరిగింది. అందులో మొదటి సినిమా 1985లో అతనికి 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు. 'విజేత' సినిమాలో అయితే యాక్టింగ్ చేయడం జరిగింది. అంతేకాకుండా నెక్స్టు 1986లో 'స్వాతి ముత్యంలో' ఒక క్యారెక్టర్‌నైతే నటించడం జరిగింది. ఇది అల్లు అర్జున్ గారికి రెండవ సినిమా. నెక్స్ట్ మూడవ సినిమా 'డాడీ' సినిమాలో 2001లో నిర్మించడం జరిగింది. ఆ సినిమాలో చిరంజీవి గారు హీరోగా నటించారు. అతని దగ్గర ఒక శిష్యుడిగా డాన్స్ నేర్చుకుంటున్న క్యారెక్టర్‌లో గోపీకృష్ణగా ఆ సినిమాలో అయితే చేయడం జరిగింది. ఆ సినిమాలో ఒక యాక్సిడెంటు జరిగి కాలు ఆపరేషన్ కోసం అనేసి చిరంజీవి గారు వాళ్ళ కూతురికి అమౌంట్ వెళ్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్‌ని చూసి అతనికి ఆపరేషన్ చేయడం కోసం అనేసి ఆ డబ్బుని అల్లు అర్జున్ వాళ్ళ అమ్మకైతే ఇస్తాడు ఈ సినిమాలో. సో, ఇక్కడ బాలనటుడిగా అంటే 'గంగోత్రికి' ముందుగా 3 సినిమాలలో యాక్ట్ చేయడం జరిగింది. ఇక ఇతని యొక్క గొప్పతనాలు, ఎన్ని అవార్డులు గెలుచుకున్నారు, వీటి గురించైతే డిస్కస్ చేసుకుందాము. 2003లో 'గంగోత్రి' సినిమాతో మెయిన్ హీరోగా అయితే అయితే అయ్యారు. అందుకు గాను ఉత్తమ నూతన నటుడుగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ అయితే ఆ ఇయర్‌లో రావడం జరిగింది. ఆ తర్వాత నంది అవార్డులు 3 సినిమాకు వచ్చాయి. అది 'ఆర్య' 2004లో, 'పరుగు' సినిమా 2008లో, 'రుద్రమదేవి' 2015లో అయితే నంది అవార్డ్స్ రావడం జరిగింది. ఆ తరువాత అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు జాతీయ చలనచిత్ర ఉత్తమ నటుడి అవార్డు. ఇప్పటి వరకి ఈ మన తెలుగు ఇండస్ట్రీలో 69 సంవత్సరాలకు గాను ఎవ్వరికీ అందని ఉత్తమ నటుడు అవార్డు 'పుష్ప ది రేంజ్' 2021లో వీరికైతే లభించింది. మీరు ఆ అవార్డును గూడా ఈ ఫోటోలో అయితే చూడవచ్చు. అంతేకాకుండా 'హ్యాపీ' సినిమాతో కేరళ ప్రజలకైతే ఎంతో దగ్గరయ్యారు మన అల్లు అర్జున్ గారు. ఇక అతను చేసిన తప్పు గురించి ఇప్పుడైతే తెలుసుకుందాము. 2024 డిసెంబర్ 4వ తేదీ హైదరాబాద్‌లో సంధ్యా థియేటర్‌లో 'పుష్ప 2 ది రూల్' ఈ ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ అయితే ఆ రాకతో భారీ తొక్కిసలాట అయితే జరిగింది. ఆ ప్రమాదంలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ రేవతి గారు అల్లు అర్జున్ గారికి వీరాభిమాని. అంతేకాకుండా తను తన భర్త మరియు పిల్లలతో అయితే రావడం జరిగింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన బ్యాడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ తొక్కిసలాట జరిగింది. చాలామందికి గాయాలు తగిలాయి. కాబట్టి మీరు ఈ థియేటర్ నుంచి అర్జెంట్‌గా బయటికి వెళ్ళిపోండి. మీ ఇంటికి వెళ్ళిపోండి అనేసి పోలీసులు రిక్వెస్ట్ చేసినా గూడా ఒక 5 నిమిషాల వరకు అక్కడి నుంచి కదలకుండా అక్కడే కూర్చొనున్నారు. ఎక్కువ ప్రెషర్ చేయడం వల్ల కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత తన వైఫ్ యొక్క వాలెట్ పోయిందనేసి మళ్ళీ అక్కడ ఇంకొక 5 నిమిషాలు వాలెట్ కోసం వెతకడము, ఇట్లాంటి పనులైతే చేయడం జరిగింది. సో, ఈ
ఆ విషయం తర్వాత అల్లు అర్జున్ ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ మెయిన్‌గా చెప్పుకోవాల్సిందేంటంటే, రేవతి అనే ఆమె చనిపోయింది. వాళ్ళ అబ్బాయి తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు. అయితే అక్కడికి పెయ్యి అసలుకు పలకరించిందే లేదు. అంతే గాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ గారైతే స్పెషల్‌గా కేర్ తీసుకొని ఆ ఆపరేషన్‌కి ఆయన డబ్బుల్ని ప్రభుత్వం తరపున ఇప్పించడం జరిగింది. దీని గురించి అసెంబ్లీలో గూడా డిస్కషన్స్ అయితే ఆహ్, చర్చలైతే జరిగాయి. అయితే ఇక్కడ అల్లు అర్జున్ అతని అభిమానులకి ఇంత జరిగినప్పుడు అట్‌లీస్ట్ అక్కడికి పొయ్యి ఎలా ఉంది అనేసి పలకరించడం గూడా చెయ్యల చెయ్యలేదు. ఇంత ఇగోకు పోవడము అంత మంచిది కాదు. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే అతన్ని అభిమానించే అభిమానులు ఉండడం అనేది చాలా అరుదు. ఆ విధంగా అభిమానులు ఏదైనా కష్టమొచ్చినప్పుడు అట్‌లీస్ట్ అక్కడికి వెయ్యి ఒక్క పలకరింపు చేసినట్లయితే వాళ్ళకు ఎంతో ఆనందమైతే వేస్తుంది. సో, ఇక్కడ అల్లు అర్జున్ గారు ఇగోకి పోయి అక్కడికి పోయి అసలుకు పలకరించిందే లేదు. అంతే కాకుండా ఈ విషయం జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతనికి మరియు పోలీసులు ఈ సంఘటనకి కారణమైన అల్లు అర్జున్ గారిని ఆ రోజు ఈవినింగ్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టడం జరిగింది. నెక్స్ట్ మరుసటి రోజుకి ఇంటికైతే రావడం జరిగింది. ఆ టైంలో గూడా వారి యొక్క ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అతన్ని పలకరించడానికి వాళ్ళ ఇంటికొచ్చారు. కానీ అతనికి హ్మ్. కి అతనంటే ఎంతో ఇష్టమైన అభిమానులు మాత్రము గేటు బయట నిల్చోవడం అయితే జరిగింది. అట్‌లీస్ట్ ఆ అభిమానులని అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే గార్డెన్‌లోనో లేదా ఇంకొక ప్లేస్‌లో వారిని అలో చేసుంటే చాలా బాగుండేది. ఏ కాడికి ఆ ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌ని పలకరించడమే సరిపోయింది. కానీ ఆ అభిమానులు గేట్ అవతల ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదామనేది అస్సలుకు ఇతనికి అనిపించిందా లేదా అనేసి డౌట్‌గా అనిపించింది. అల్లు అర్జునే కాదండి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి చెప్పేదేమిటంటే, మనల్ని ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళకు అంతే అభిమానాన్ని మనం కూడా అనేది గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ అల్లు అర్జున్ గారు ఇగోకి పోకుండా వారి యొక్క అభిమానులనైతే ఎంతో ఆప్యాయంగా పలకరించాలనేదే నా వినతి. అంతేకాకుండా ఈ ఒక్క చెడ్డ వార్త వల్ల ఇతను చెడ్డవాడు కాడు. ఎన్నో మంచి పనులైతే చేయడం జరిగింది. వాటి గురించైతే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. మన తెలుగువారైన కృష్ణతేజ గారు. ఇతను కలెక్టర్‌గా కేరళలో వర్క్ చేశారండి. 2020లో కరోనా టైంలో కొన్ని కుటుంబాల ఇంటి పెద్దలైతే చనిపోవడం వల్ల ఆ కుటుంబ సభ్యులలో కొంతమంది చదువుకోవడానికి డబ్బు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నప్పుడు కలెక్టర్ కృష్ణతేజ గారు వారికి హెల్ప్ చేయడం కోసం అనేసి ఒక లేడీకి నర్సు కోర్సు చదివించడం కోసం అనేసి అల్లు అర్జున్ గారికైతే ఫోన్ చేసి ఇలా మీరు ఒక లేడీకి చదువుకోవడానికి డబ్బు సాయం చేయాలన్నప్పుడు అల్లు అర్జున్ గారైతే 1 ఇయర్ కాదు, ఎంటైర్ తన చదువుకు అయ్యే ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటాననేసి చెప్పడం అనేది చాలా గొప్ప విషయంగా అనుకోవచ్చు. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాల్లో అయితే పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా కేరళలో ఒక సంవత్సరం భారీగా వరదలొచ్చాయి. ఆ టైంలో గూడా 25,00,000 విరాళాన్నయితే సీఎం ఫండ్‌గా కేరళ సీఎం ఫండ్‌గా ఇవ్వడమైతే జరిగింది. అంతేకాకుండా రీసెంట్‌గా సమాజానికి మేలు జరగడం కోసమనేసి 1 గుడ్ డీడ్ ఎవ్రీ ఇయర్ సంవత్సరానికి ఒక మంచి పని చేయాలనేసి
వారి అభిమానులకైతే పిలుపునిచ్చారు. దీనివల్ల వారి అభిమానులు రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడము ఇట్లాంటి సేవా కార్యక్రమాలు గూడా చేస్తున్నారు. సో, నేను కంక్లూషన్ ఏంటంటే అండి, మనల్ని ఎవరైతే అభిమానిస్తారో వారిని మనము ఖచ్చితంగా అభిమానించాలి. జస్ట్ ఒక్క పలకరింపుతో వాళ్ళకైతే ఉత్సాహం వస్తుంది. అంతేకాకుండా మన మీద ఆ అభిమానమైతే ఇంకా పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ప్రతి మనిషిలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ ఆ చెడుని మనము సరిదిద్దుకున్నప్పుడే మనము గొప్పవాళ్ళమవుతాము. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి యొక్క వీడియోలో మళ్ళీ కలుద్దాం.